పోయిన వీడియోలో నా వజ్రాలు ఎంతసేపటికి వెతికి దొరక్క అరుణ్ గడు ఒక ప్లాన్ వేసాడని చెప్పాడు కదా. ఏం ప్లాన్ వేసాడు అనేది ఈ వీడియోలో చూపిస్తా, చూసేయండి. ముందుగా అందరికి నమస్కారం అబ్బా, నేను మీ అరుణ్. అసలు మ్యాటర్ ఏంటంటే, అసలు వజ్రాలు పొలంలోనే ఎందుకు దొరుకుతాయి అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. అలా వెళ్లి ChatGPTని అడిగితే అది వచ్చేసి రాజులు పరిపాలించిన ప్రాంతాల్లో లేదా నివసించిన ప్రాంతాల్లో దొరికే అవకాశాలు ఉన్నాయి, వెళ్లి వెతుకురా బోకనాయాల అని చెప్పింది. ఇక వెయిట్ చేయకుండా ఈ ఊర్లో పురాతనమైన శిలాలు లేదా గుళ్ళు ఎక్కడైనా ఉన్నాయని అడిగితే ఒక ప్లేస్ చెప్పారు. అందుకే నేరుగా బండి వేసుకుని అక్కడికి వెళ్ళాం. వెళ్తున్న కొద్ది కొండపైకి వెళ్ళాలబ్బా. మెట్లు చూడండి అబ్బా, కొండ పైన కట్టారు. అలా పాక్కుంటూ దేక్కుంటూ అక్కడ కనిపిస్తుంది ఆ కొండ పైకి వెళ్ళాలబ్బా. అలా పైకి వెళ్ళిన తర్వాత మీకు ఏం కనబడుతుందో గానీ నాకు మాత్రం దమ్మాయిసం కనబడింది. రైట్ సైడ్ కొంచెం టర్న్ ఇచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ పైన ఉంటాయంటబ్బా. ఇక ఈ మెట్లను చూస్తుంటే పైకి వెళ్లే కొద్దీ మేము పైకి వేయటట్టున్నాం. అలాగో కష్టపడి పైకి వచ్చామని బాధపడుకోకుండా ఆ మెట్లు ఎక్కలేక మేము పైకి పోలేదని సంతోషం పడండి. ఆ కొండ పైన చూడండి అబ్బా, కొండకే రాశారు. ఇదేం భాష నాకు అర్థమే కాలేదు. బాధ ఏంటంటే ChatGPTని వెళ్ళి అడిగినా ఈ భాష నాకు తెలియదని చెప్పింది. ఇక ChatGPT నువ్వు ఒక పని చేయని చెప్పాను. అక్కడ కనిపిస్తున్న ఒక ఆయనని, అన్న ఈ కొండ పైన ఒక గుంత కొట్టి వజ్రాలు వెతుకొచ్చా అని చెప్పాను. ఆ గుంత పెట్టి తమ్ముడు, ఆ గుంతలో నిన్నే పాతి ఫునేసా అని చెప్పాడు. ఎందుకంటే నేను అడిగిందే అక్కడ సెక్యూరిటీ గార్డ్ అంట. ఆయన మా మొహాలు చూసి ఫస్ట్ ఇక్కడ నుంచి మీరు ఒక పని చేయండి తమ్ముడు అని చెప్పాడు. సర్లే అన్న అని చెప్పి నిదానంగా అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసాం. నాకేం బాధ లేదబ్బా, వచ్చిన దానికి ఎలాగైనా వజ్రం ముక్కైనా తాకి వెళ్ళాలనే ఉంది. ఇక మా ఫ్రెండ్స్ చివరికి వ్యాపారస్తుల దగ్గరకు వెళ్ళానా చూసొద్దాం పదా అని చెప్పారు. ఇక నెక్స్ట్ వీడియోలో మీకు రియల్ వజ్రం ఎలా ఉంటుందో చూపిస్తా, చూసేయండి. అంతవరకు మన ఛానల్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఉంటా, బై బాయ్.